ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదే విధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే హైదరాబాద్ పొల్యూషన్ అంటే రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. జనాభా కూడా అదే విధంగా పెరుగుతా ఉంది. సో ఒక్కసారి అట్లా బయటికి బైక్ లో వెళ్ళొచ్చారంటే మన హెయిర్ మొత్తం అంటే ఆ గ్లోనెస్ అనేది పోతుంది. దాని తర్వాత ఏమైపోతుంది, మళ్ళీ ఆ వెంట్రుకలు రాలిపోవడము, తర్వాత చిన్న ఏజ్ లోనే వైట్ హెయిర్ రావడం కూడా జరుగుతూ ఉంటది. ఇట్లాంటి వాటికి మనము అవిసె గింజలతో చెక్ పెట్టచ్చు అని చెప్పి విన్నాను. సో ఏ విధంగా దాన్ని వాడితే మన హెయిర్ గ్లో అవుతుందండి? అంటే మీరు అన్నట్టు హైదరాబాద్ లోనే కాదు, ఈవెన్ టైర్ 2 సిటీలో కూడా చాలా పొల్యూషన్ పెరిగిపోయింది. అంటే మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ కదా మన హైదరాబాద్. అండ్ రెండోది ఏంటంటే మనం 2 వీలర్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ హెయిర్ కి గాలి ఆడదు, రైట్? అంటే ఇవన్నీ యాక్చువల్ గా సజీవ కణాలు, అందుకే అవి పెరుగుతూ ఉంటాయి. సో ఆ గాలి ఆడకపోవడం వల్ల కూడా మీరు అన్నట్టుగా డల్నెస్ అనేది ఏర్పడుతుంది, అంటే నిర్జీవంగా కనబడుతుంటాయి. ప్లస్ మనం వాడే ఈ కెమికల్ కండిషనర్ షాంపూస్, రైట్? ఈవెన్ మనం తినే ఫుడ్ కూడా, రైట్? సో దీనికి బేసికల్ గా నేను 2 రెమెడీస్ చెప్తాను. ఒకటి ఏంటంటే మీరు కొన్ని ఆసనాస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆసనాస్ ఏంటంటే ఏ ఆసనం చేస్తే మీకు హెడ్ కి బ్లడ్ ఫ్లో పెరుగుతుందో, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్వతాసనం ఉంది, పర్వతాసనం చేసినప్పుడు బాడీ ఇలా వి షేప్ లో వస్తుంది, రైట్? ఇలా వి షేప్ లో వచ్చినప్పుడు తల ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. అప్పుడు తలకి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. అలా మీరు కుదిరినవి అంటే మీ బాడీ సపోర్ట్ చేసేవి, మీరు చేయగలిగేవి, మీ బాడీ కోఆపరేట్ చేసేవి, ప్లస్ మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి తలకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే ఆసనాసు మీరు చేయండి, మీ హోల్డింగ్ కెపాసిటీ బట్టి. సో అది ఒకటి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన వ్యూవర్స్ అందరు కూడా ఆసనాలు చేస్తారు చేయలేరు మనకు తెలియదు, కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టుగా మనం అవిసె గింజలతో ఒక మంచి రెమెడీ అనమాట. సింపుల్ అండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసేయండి, దాదాపు ఒక టీ కప్ వాటర్ వేసేసుకోండి. వేసి దాంట్లో ఒక స్పూన్ అవిసె గింజలు వేసేసేయండి. వేసేసి దాన్ని బాగా కలిపేసి స్టవ్ మీద సిమ్ లో పెట్టి దాన్ని మరిగించండి. మీరు కలుపుతున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అది ఎలా అయితే వేడి అవుతుందో మరుగుతుందో ఆ వాటర్ అనేది జెల్ లాగా థిక్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన అలోవెరా జెల్ ఉంటుంది కదా, సేమ్ అలోవెరా జెల్ లాగా తయారైపోతుంది, రైట్? అలా అయిన తర్వాత అంటే మాక్సిమం మీకు 5-6 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. అలా అయిన తర్వాత దాన్ని తీసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారనిచ్చి ఆ ఓన్లీ జెల్ సీడ్స్ పక్కన పెట్టేసి ఆ జెల్ తీసుకొని మొత్తం రూట్స్ కి అప్లై చేయండి, రైట్? రూట్స్ కి అప్లై చేసి ఒక 1/2 అవర్ to 1 అవర్ ఎయిర్ అలాగే వదిలేయండి. వదిలేసి మీరు మళ్ళీ షాంపూతో హెయిర్ వాష్ చేసి ఏదన్నా మీకు ఎది కుదురుతుంది, కుంకుడుగా ఎగ్జాక్ట్లీ సో నేచురల్ గా ఉంటుంది. సో అలా మీరు హెయిర్ వాష్ చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచేసరికి మీ హెయిర్ లో గ్లో అనేది మీరు కాదు, మీ పక్క వాళ్ళు మిమ్మల్ని చూసి చెప్తుంటారు అనమాట. కండిషనర్ లాగా ఎగ్జాక్ట్లీ చాలా 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 గ్లో అనేది కండిషనర్స్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే అందులో ఉండే కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్, అంటే అప్పటికప్పుడు మీకు ఇన్స్టాంట్ గా ఏదో గ్లో కనబడుతుంది, బట్ లాంగ్ రన్ లో చాలా డ్యామేజ్ అవుతుంది హెయిర్. బట్ ఇది నేచురల్ ప్రాసెస్ కాబట్టి దీనికి ఎటువంటి ఒడికన్సే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో మీ పాసిబిలిటీని బట్టి, మీ షెడ్యూల్స్ ని బట్టి వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. అంటే సండే పూట మీరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అలా హ్యాపీగా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చు. హెయిర్ అనేది మంచి గ్లో వస్తుంది, రైట్? అదే విధంగా ఇది పెరగడానికి కూడా కొంచెం అంటే హెయిర్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీ ఈ ఏవైతే ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయో మనం ఇంతకుముందు వీడియోలో చూపించాం, వీటిని లడ్డు చేసుకోవచ్చు, రైట్? డైరెక్ట్ గా బెల్లం పాకంతో ఫ్లాక్ సీడ్స్ లడ్డు చేసుకోవచ్చు, లేదా దాన్ని పొడి చేసి మనం 2 రకాలుగా చూపించాం ఇంత. సో ఇలా తినడం వల్ల ఈ ఫ్లాక్ సీడ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ గ్రోత్ కి చాలా చాలా ఉపయోగపడతాయి. సో డైలీ మినిమం ఒక లడ్డు, అంటే నేను యావరేజ్ మీకు 20 to 30 grams ఉంటుంది ఒక లడ్డు, అది పొట్టలోకి వెళ్తే గనక మీ హెయిర్ గ్రో అనేది పెరుగుతుంది. సో టోటల్ గా మీకు 3 రెమెడీస్ చెప్పాను, కుదిరిన వాళ్ళు 3 చేసుకోండి, రైట్? ఒకటి ఆసనాల వల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. రెండోది ఇంటర్నల్ కన్జంప్షన్, ఫ్లాక్ సీడ్స్ ఇంటర్నల్ కన్జంప్షన్ వల్ల మీకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొట్టలోకి చేరుతుంది. మూడోది ఎక్స్టర్నల్ కండిషన్, రైట్? సో ఈ 3 కుదిరితే 3 చేయండి. 3 చేస్తే క్విక్ బెనిఫిట్స్ అండ్ మోర్ బెనిఫిట్స్ ఉంటాయి.
3 కుదిరిన పక్షంలో ఓన్లీ ఈ జెల్ అప్లై చేయండి, ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేయండి. అంటే మీకు యాక్చువల్ గా ఫ్లాక్సీడ్ చూస్తే తెలుస్తుంది, అంటే మీకు కెమెరాలో మీకు అంత కనబడుతుందో లేదో తెలియదు, కానీ మీరు షాప్కి వెళ్ళి గనక ఈ ఫ్లాక్సీడ్స్ కొని ఇలా లైట్ కింద పట్టుకొని చూస్తే అది మెరుస్తుంది, గోల్డ్ మెరిచినట్టుగా మెరుస్తుంది, సిల్వర్ గోల్డ్ మెరిచినట్టుగా మెరుస్తుంది. సో సేమ్ అలాంటి షైన్ మీ హెయిర్ కి వస్తుంది అనమాట. సో అప్లై చేయండి, అప్లై చేసి మీ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో మాకు కామెంట్లో తెలపండి. తద్వారా మీకు ఇంకా ఏమన్నా హెయిర్ గురించి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, మీకు ఎటువంటి రెమెడీస్ కావాలి అవి కూడా మాకు చెప్పండి. హెయిర్ కి మామూలుగా మనం నేచురల్ గా కలర్స్ కూడా ఉంటాయని విన్నాను సార్. మామూలుగా ఎట్లాంటి మనం ఇంట్లో తయారు చేసుకునే కలర్స్ ఉన్నాయండి? అంటే బేసిక్ గా మన హెన్నా ఉంటుంది, రైట్, అంటే మన గోరింటాకు డైరెక్ట్ గోరింటాకు చేసుకోవచ్చు. అది వడిగన్సే నేచురల్ హెయిర్ డై అన్నమాట. రైట్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గ్రే హెయిర్ రాకుండా కాపాడుకోవాలి. అవును, రైట్. అది ఫస్ట్ మనం మాట్లాడిన సబ్జెక్ట్. అంటే ఒడిగన్సే మన తెలుగులో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు అనేది, రైట్. స్ట్రెస్ లేకుండా చూసుకోండి, మీరు తినే ఫుడ్ లో బ్యాలెన్స్ డైట్ ఉండేట్టుగా చూసుకోండి, రైట్. సో బ్యాలెన్స్ డైట్ గురించి మళ్ళీ మనం ఫ్యూచర్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ గా మాట్లాడతాం. సార్, మనం మొబైల్స్ ఎక్కువ చూడడం వల్ల కూడా ఈ హెయిర్ రంగు మారుతుంది, అంటే తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు తెల్లగా అవుతాయి, చిన్న ఏజ్ లో ఈ వైట్ హెయిర్ రావడానికి కూడా అదే కారణం అని చెప్పేసి కొన్ని ఆర్టికల్ చదివాను. ఎంతవరకు వాస్తవం అనేది? అంటే మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎస్పెషల్లీ నైట్ టైంలో చాలా మందికి అది మరి మిత్త అపోహన, మరి లేకపోతే డే టైంలో వాళ్ళకి కుదరట్లేదు నాకు తెలియదు, కానీ అంటే మీరు మొబైల్ యూజర్స్ తీసుకుంటే దాదాపు ఒక 70 to 80% వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ అన్ని పనులు అయిపోయిన తర్వాత బెడ్ మీదకి వెళ్తారు. బెడ్ మీదకి వెళ్ళి అప్పుడు మొబైల్ స్టార్ట్ చేస్తారు. ఇంట్లో వేరే వాళ్ళు పడుకుంటే వాళ్ళు లైట్ ఆఫ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే లైట్ ఆఫ్ చేసి ఆ చీకట్లో మొబైల్ చూస్తున్నారు. సో ఆ బ్రైట్నెస్ అనేది మీ కళ్ళ మీద పడుతుంది. కళ్ళ మీద పడి అంటే మీకు ఇక్కడ మల్టిపుల్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఒకటి, ఆ రేడియేషన్ మీ ఒడికన్సే ఎంజైమ్ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది. రెండోది, మీ నిద్ర పాడైపోతుంది, అంటే నిద్ర షార్టన్ అవుతుంది. మూడోది ఏమైందంటే స్ట్రెస్ అవుతుంది. అంటే మీరు అన్నట్టుగా ఆ రీజన్ ఏంటంటే డైరెక్ట్ గా స్ట్రెస్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరగడం వల్ల ఈ హెయిర్స్ కి కావాల్సిన పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఆ రీజన్ అనేది, అంటే ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే మీరు డే టైం ఎక్కడో ఒక దగ్గర, అంటే రీసెంట్ గా నాకు క్లయింట్ కూడా చెప్పారనమాట, నిద్ర సరిపోవట్లేదు, ఎందుకంటే ఆవిడ 10 AM కి లాగిన్ అవుతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ జాబ్. 10 AM నుంచి నైట్ 10 PM వరకు వర్క్ చేస్తారు. అప్పుడు లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ మొబైల్ పట్టుకుని ఒక 1.5 hour ఆవిడ కూర్చుంటారు, టైం స్పెండ్ చేస్తారు. నేను అడిగాను, ఆల్రెడీ నువ్వు 12 hours స్క్రీన్ ముందర ఉంటున్నావు, రైట్, అప్పుడే నువ్వు చాలా స్ట్రెయిన్ అయిపోతున్నావు, అప్పుడన్నా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నావు అంటే లేదు, మళ్ళీ అక్కడ 1.5 hour వాడుతున్నావు. సో ఆవిడకి నేను చెప్పాను అనమాట, ఇలా కాకుండా, రైట్, నేను మిమ్మల్ని కంప్లీట్ గా మొబైల్ యూజ్ చేయొద్దని చెప్పట్లేదు, ఈ మధ్య డే విండో ఏదైతే ఉందో అక్కడే ఏదైనా టైం దొరికినప్పుడు అప్పుడు మొబైల్ 5 minutes 10 minutes అలా చేసేసుకుంటే ఆ నైట్ లో మీకు రెస్ట్ వస్తుంది, స్ట్రెయిన్ తగ్గుతుంది. ఇది మొత్తానికి ముందు మనకు తెల్లెంటికలు వచ్చిన తర్వాత చిన్న ఏజ్లో బాధపడే కంటే ఇట్లాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేసుకొని ముందు వాటిని హెల్దీగా ఉంచుకోవడం బెస్ట్ అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.